నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు అది మాటల్లో చెప్పలేనన్ని హడ్డిల్స్, అన్ని ఇబ్బందులు, అన్ని కేసులు, మైకులు లాక్కోవడం, చాలా చిల్లరగా బిహేవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు ఒక భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం పనిచేసే ఏ ప్రభుత్వము అంత చిల్లరగా బిహేవ్ చేయదు. అత్యంత చిల్లర దాన్ని నీచంగా అని కూడా అనవచ్చేమో. ఎందుకంటే రాజమండ్రిలో అయితే పెట్రోల్ బాంబ్ వేశారు, బాటిల్స్ అదేమో వీళ్ళ వేశారు, జనం మీద వెళ్ళిన జనం మీద. అతను నిలబడి మాట్లాడడానికి పెట్టుకున్నారు, స్టూల్ లాగేసుకున్నారు, మైక్ లాగేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు బస్సు ఎక్కి మాట్లాడదామంటే బస్సు తీసేసుకున్నారు. అంటే అంత 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 హేయమైన ప్రవర్తన చేశారు కదా. ఒకవేళ ఈయన పాదయాత్ర మొదలెడితే సరే, సక్సెస్లు ఫెయిల్యూర్ తర్వాత పక్కన పెడతాం, కానీ ఈయన పాదయాత్ర మొదలెడితే ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు అంటే చంద్రబాబు గారు నడుచుకొని ఏమో అనొద్దు అంటాడు, అందులో డౌట్ లేదు. కానీ అలా వదిలేయడం బెటరా, లేకపోతే కొంచెం, ఎందుకంటే మళ్ళీ ఆఖరిలో మళ్ళీ ఏదో పొడుచుకుని ఇటో గీసుకుని సంథింగ్ చెప్పలేం కదా. అంటే అంతే కదండి, అటువంటి పనులు ఎటు చేస్తారు, అటువంటి జరిగే అవకాశం ప్రమాదం ఉంది. మళ్ళీ కోడి కత్తో ఆ కత్తో ఈ కత్తో వస్తే డౌట్ ఉంది ఖచ్చితంగా. అటువంటి అవకాశం చెప్పండి. చెప్పే ముందు బయట చాలా మందికి తెలీదు, మనం పాదయాత్ర అయిపోయిన తర్వాత రాత్రి ఎక్కడో ఒక దగ్గర క్యాంప్ చేయాలి కదా. అవును, ఆ క్యాంప్ చేసే స్థలాన్ని వాళ్ళని పిలిచి బెదిరించి మీరు వాళ్ళని అక్కడ స్థలం ఇచ్చి క్యాంప్ చేయనిస్తే మీ సంగతి చూస్తానని చెప్పి అనేక రోజులు ఆ క్యాంపులో చేయనీయకుండా వాళ్ళు రాత్రి స్థలం మేము ఇవ్వము అని చెప్పి ఎదురు తిరిగి అసలు మేము ఎలా ఉండగలుగుతాం, రోడ్లో ఉండలేము కదండి. ఎంత సాడిజం చూడండి, ఇంతకన్నా సాడిజం అనేది ఉంటుందా సార్? మహిళా రైతులు ఉద్యమం చేస్తే టెంపుల్ యాత్ర అని చెప్పి వెళ్తుంటే వాళ్ళకి ఇవ్వకపోతే రోడ్ల మీద తిన్నారు సార్. టాయిలెట్లకు కూడా అవకాశం ఇవ్వలేదు సార్ వాళ్ళకి. అంత నీచమైన దుర్మార్గమైన పరిపాలన అది ఇంకా జనం మర్చిపోలే. ఆయన అనుకుంటున్నాడు పాదయాత్రకు పోతే అన్ని మర్చిపోతారని, కానీ అవన్నీ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు జనం. కానీ సరే, ఓకే, యా. అంటే మీరన్న ఇదైతే డేంజర్ అయితే ఉన్నదండి. అందుకనే ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక బంగారుపాళ్యం వెళ్ళినప్పుడు చిత్తూరు ఎస్పీ చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు క్లియర్గా, ముందర మీరు ఎటు వెళ్తారో నాకు రూట్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పి. రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత ఈయన హీ వాంటెడ్లీ డైవర్టెడ్ ది రూట్ చేస్తే అక్కడ పోస్టులు పెట్టి ఆపేశారు. మార్కెట్ యార్డ్ అని చెప్పి, మామిడికాయల మార్కెట్, నువ్వు ఇటు పోవటానికి వీల్లేదు, మీరు ఇచ్చిన రూటులో ఇది లేదు, ఈ రోడ్డు లేదు, మీరు ఇచ్చిన రూట్ ప్రకారం వెళ్లాల్సిందే అని బలవంతంగా అక్కడి నుంచి పంపించారండి. పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్పీని పర్సనల్గా టార్గెట్ చేసి బూతులు తిట్టాడు పబ్లిక్లో, రోడ్డు మీద. అంటే ఆ రూట్లో పోలీసులు మొత్తం అందరూ కూడా వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇతను జగన్మోహన్ రెడ్డి హ్యాబిట్ ఏంటి అంటే, ఇచ్చిన రూట్లో పోలీసులు ఉంటారు కాబట్టి ఇవ్వని రూట్లో వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా డ్రామా చేసేసి ఏదో ఇష్యూ చేయాలండి, ఇష్యూ చేసి పొద్దునే సాక్షులు రాసుకోవడానికి వార్త కావాలి, పోలీసులు ఫెయిల్ అయ్యారని చెప్పే అలవాటు ఉన్న వ్యక్తి. అవును, అంటే హ్యాబిచువల్ గా అదే నేరాన్ని చేస్తూ ఉంటాడు. ఇది నేరము. అందుకని పోలీసులు గనక వాళ్ళు నువ్వు ఇచ్చిన ప్లాన్ రూట్ మ్యాప్ ఇది, ఈ రూట్ మ్యాప్లో తప్ప నువ్వు నడవటానికి వీల్లేదు అని చెప్పాలండి. ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా చెప్పటం వల్ల ఆయనకి సింపతి వస్తుందేమో. స్వేచ్ఛగా నడుచుకో, నువ్వు స్వేచ్ఛగా ముందు రూట్ మ్యాప్ ఇవ్వు, నీ రూట్ నువ్వు ఫాలో, నువ్వు రూట్ మ్యాప్ ఇవ్వు, ఆ రూట్లో నడుచుకో అని చెప్పగలగాలండి. అటువంటి నిబంధనలు అతిక్రమించకుండా జరగాలి. అటువంటి చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్టు. మళ్ళీ మన తమిళనాడులో విజయ పర్యటనలో లాగానో, లేకపోతే ఇంకొక 2 చోట్ల జరిగినట్టు జరగకుండా ముందుగానే ఈయనకున్న అలవాటు ఏంటంటే, ఇంకోటి కూడా ఇరుకు గల్లీల్లో, బాగా ఇరుకు గల్లీల్లో పెట్టి సాక్షి 6 వ్యాన్లు అటు 6 వ్యాన్లు ఇటు పెట్టి ఆడికి వచ్చేది 1000 మంది కానీ 10,000 మంది వచ్చినంత షోపుటప్పు, పైనుంచి డ్రోన్లు ఎగురుతూ ఉంటాయి. ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇంకొక చిన్న టెక్నిక్ చేస్తుంటాడు. బహిరంగ సభ మాత్రం ఓపెన్ గ్రౌండ్ లో పెట్టేలా. అయినా ఏడాది తర్వాత ఇప్పుడే మనం చాలా ఎక్కువ నడిచి వెళ్తూ ఉంటే 2-3 ట్రక్కులు తీసి ముందర అడ్డం పెడతారండి. అవును, పెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తారు మొత్తం వీళ్ళు. అంటే ఇటువంటి టెక్నిక్లన్నీ ఆల్రెడీ
మొత్తం అందరికీ నాకే తెలిస్తే పోలీసులకు ముందే తెలియదా? కూర్చుందని మనం ముందే కూస్తున్నామేమో ఎప్పుడో జరగబోయేది అందుకని ఇటువంటి జాగ్రత్తలు పోలీసులు తీసుకోవాల్సింది. బాలకోటే గారు ఏంటి ఓ నీవు నేర్పిన విద్యే నీరజాక్షి అన్నట్టుగా మా రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇవ్వలేదుగా. అవును